ఇక లాల్ దర్వాజా బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి కోసం ప్రత్యేక ఘట్టం ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారికి మొక్కులను చెల్లించుకుంటున్నారు. మహంకాళి అమ్మవారికి బోనాలను భక్తులు సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజా ఆలయం దగ్గర 5 క్యూలనిలో భక్తులు బార్లు తీరారు. బోనాలు తెచ్చే మహిళలకు 2 ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. నేడు అమ్మవారి శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నారు. సింహవాహిని మహంకాళి లాల్ దర్వాజా బోనాల పండుగ సందర్భంగా పాత నగరంలోని ఫలక్నామా, చార్మినార్, మీర్ చౌక్, బహదూర్పుర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేడు రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసులు తెలిపారు. గుడి నిండా సామ్రాణి తల్లే జప్పున చేరుకోవే మమ్మేలగా మారాణి డప్పులు మోగుతుంటే బోనమెత్తి ఆడుతుంటే సిగముచ్చి ఊగుతుండే చేతులెత్తి మొక్కుతుండే ఓతారాజు ఆటల డబ్బుని కేకలు పెట్టే చూడరావా యాభై కొమ్మలు దుసిరట యాడాది మొక్కులు తెచ్చిరట దండిగ పండుగ నీకేనంట దండాలే ఓ మాయమ్మ. లాల్ దర్వాజా బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి కోసం ప్రత్యేక ఘట్టం ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారికి మొక్కులను చెల్లించుకుంటున్నారు. మహంకాళి అమ్మవారికి బోనాలను భక్తులు సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజా ఆలయం దగ్గర 5 క్యూలనిలో భక్తులైతే బార్లు తీరారు. బోనాలు తెచ్చే మహిళలకు 2 ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేశారు. నేడు అమ్మవారి శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నారు. కళ్ళు సాకలు కరెకోడి పుంజులు తల్లి గవ్వల దండలు శిరరయ్యలు నీకు తల్లి నిమ్మకాయ దండలే నిన్ను నమ్ముకున్నై గుండెలే అమ్మానైన పాటలే లంగం నాగ వెళ్ళిలే తెలంగాణ నిండుగా పచ్చి కుండల పండుగ కుండల్లా నీకు పాశం భూమలో అరే కొత్త పట్టల్లా నీకు బోనాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా లైవ్ ద్వారా అందిస్తారు. అంజుమా, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అలాగే ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు? అంజుమా, డీటెయిల్స్ ఏంటి? లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. తెల్లవారుజాము నుంచే అనేక మంది భక్తులు నగరం నలుమూలల నుంచి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించడము, అదేవిధంగా దర్శించుకోవడం కూడా చేస్తున్నారు. ఇక తెల్లవారుజామున 4 గంటల నుంచే ప్రత్యేక పూజలతో కూడా అమ్మవారికి బోనాల సమర్పణ అనేది ప్రారంభమైపోయింది. ఇప్పటి వరకు వేలాది సంఖ్యలో కూడా అనేక మంది జనం అమ్మవారికి బోనాలను సమర్పించేందుకు, అదేవిధంగా దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించేందుకు కూడా తరలి వస్తున్నారు. ఒక్కసారి మనం క్యూ లైన్లను చూడొచ్చు. ఆడపడుచులందరూ కూడా అమ్మవారికి బోనం సమర్పించేందుకు పట్టు వస్త్రాలలో ఎంతో అందంగా తయారై అంతే అందంగా బోనాలను కూడా అలంకరించి తీసుకుని వచ్చారు. అక్క, ఎక్కడి నుంచి వచ్చారు? స్థానికంలోనే ఉంటాం, ఇక్కడే ఉంటామండి. మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య కాలం నుంచి చేస్తున్నారు. 60 ఇయర్స్ నుండి చేస్తున్నారు. 60 ఇయర్స్ నుండి 60 ఏళ్ల నుంచి చేస్తున్నారు. నేను కోడల్ని ఇక్కడే ఉంటాం. అంటే ప్రతి సంవత్సరం అమ్మవారికి మీరు బోనం సమర్పించడానికి వస్తూ ఉంటారు. సో ఎట్లా అక్క, అంటే బోనం సమర్పించి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఎట్లా ఉంటారు? చాలా మహిమగల తల్లి, చాలా ధైర్యం ఇస్తుంది మాకు. ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఘటాలు వస్తాయి, సండే రోజు ఘటాలు వస్తాయండి. లాస్ట్ సండే రోజు ఘటాలు వస్తాయి. రేపు పోతరాజు వస్తారు, రేపు ఘటాలకు పంపిస్తారు. రేపు శుక్రవారం రోజు వడబియ్యం పోస్తాము, కుంకుమార్చన చేస్తాము. చాలా బాగుంటుంది ఇక్కడ. ఉత్సవాలు బాగా జరుగుతాయి ఇక్కడ. చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా మహిమగల తల్లి. చాలా
నేను చిన్న ఉన్నప్పటి సంది ప్రత్యేకత ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే ఇటు లాల్ దర్వాజా పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఇటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా బోనం ఎత్తుకొని అనేక మంది మహిళలు అయితే ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇక అనేక మంది అంటే దాదాపు 60 సంవత్సరాల నుంచి కూడా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనం సమర్పిస్తున్నామని, ఇది తమకు ఆచారంగా వస్తుందని కూడా చెప్తున్నారు. చిన్న చిన్న పిల్లలు అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా అమ్మవారిని ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మొత్తంగా 5 క్యూ లైన్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా 2 ప్రత్యేకంగా బోనాలను తీసుకుని వచ్చేటువంటి మహిళల కోసమే ఏర్పాటు చేశారు. ఇక ఒకటి పురుషుల కోసము, ఒకటి మహిళల కోసం కూడా సపరేట్ క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీంతో పాటుగా కూడా విఐపీల కోసం సపరేట్ వేను కూడా ఉంచారు. అక్క ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? ఓకే, సో కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి తీన్మార్ మల్లన్న, బండి దత్తాత్రేయ వీరు కూడా రావడం జరిగింది అమ్మవారిని దర్శించుకునేందుకు. ఈ నేపథ్యంలోనే విఐపీ మూవ్మెంట్ ఉన్నప్పుడు కూడా కొద్దిసేపు బోనాలను అయితే ఆపుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు? శాలిబండ. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? చిన్నప్పటి నుంచి. సో ఎట్లా అనిపిస్తుంది ఆషాఢ మాసం ఓల్డ్ సిటీలో బోనాలు మొత్తం ఈ ధూమ్ధామ్ ఇదంతా? చాలా బాగుంటుంది. ఓకే, సో మీరే తయారు చేశారా బోనం? అవును. ఓకే, సో బోనంలో మనకు ప్రత్యేకంగా అంటే ప్రధాన నైవేద్యం ఉంటుంది కదా, శాకంగా ఏం మీరు సమర్పిస్తున్నారు? అన్నము, పచ్చి పులుసు, ఇంకా బెల్లం అప్పడాలు. ఓకే, సో మామూలుగా మనం మామూలు రోజులలో ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం ఇదంతా వేరు. బోనాల టైంలో మొత్తం ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తుంటారు కదా, సో ఎట్లా అనిపిస్తుంటుంది? చాలా బాగుంటుంది. సో మనం చూడొచ్చు చాలా ప్రదేశాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించడానికి కూడా వస్తున్నారు. ఇక దీంతో పాటుగా కూడా మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నారు. సేమ్ టైం మనకి తొట్టెల ఊరేగింపు కూడా ఉంటుంది. తొట్టెలను కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. బోనంతో పాటుగా ఒక కళాఖండాన్ని కూడా అమ్మవారికి సమర్పించాలి అనేది కూడా ఆనవాయితీగా ఉంటుంది. సో తొట్టెలను కూడా అంతస్తుల రూపంలో తమ అంతస్తులకు తగినట్టుగా కూడా అమ్మవారికి తమ భక్తిని తెలిపేందుకు కూడా తొట్టెలను కూడా తీసుకొని వస్తూ ఉంటారు. ఒకవైపు బోనం సమర్పించేవారు, బోనంతో పాటుగా తొట్టెలను కూడా తీసుకొని వస్తున్నారు. ఇక మనకు సమయం గడుస్తున్న కొద్దీ రద్దీ కూడా పెరుగుతూ వస్తుంది. ఇటు బోనాలను సమర్పించే వారితో పాటు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్న వారు కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నారు. ఇక మధ్యాహ్నం తర్వాత మనం చూసినట్లయితే కూడా మనకు పోతురాజుల విన్యాసాలు అనేవి ప్రధానంగా కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అనేక మంది కూడా డప్పు చప్పుళ్లతోటి అదేవిధంగా ఇటు కళాకారుల నృత్యాలతోటి కూడా అమ్మవారికి బోనం సమర్పించేందుకు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక మొత్తంగా మనం చూస్తున్నట్లయితే కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల శాంతి భద్రత నేపథ్యంలో కూడా దాదాపు 500 మంది పోలీసు సిబ్బంది అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఇక దీంతో పాటుగా కూడా ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది అదేవిధంగా మనకి మెడికల్ ఫెసిలిటీస్ నేపథ్యంలో కూడా అంటే ఇక్కడికి వచ్చే వారి కోసము చాలా మంది ఈ రద్దీలో మనకి సొమ్మసిల్లి పడిపోవడము అదేవిధంగా తోపులాట లాంటివి కూడా సంభవించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ మనకు అంబులెన్స్ కూడా ఇక్కడ మనకి క్యూ లైన్ల పక్కనే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాని వెనకాల కూడా మనకు ఫ్రీ మెడికల్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి అంటే చాలాసేపు క్యూ లైన్లలో ఉంటారు కాబట్టి వారి కోసము వాటర్ ప్యాకెట్లను కూడా అందిస్తున్నారు ఇటు మనకి వాటర్ సిబ్బంది కూడా. దీంతో పాటుగా కూడా ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఉండి శానిటేషన్ సిబ్బంది కూడా ఇక్కడ క్లియర్ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. హాయ్, ఎక్కడి నుంచి? ఉప్పుగూడ నుంచి. నువ్వు చాలా చిన్నగా ఉన్నావు, ఎన్నేళ్ల నుంచి బోనం సమర్పిస్తున్నావు? ఈ ఇయర్ ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. నువ్వు తయారు చేసావా లేకపోతే అమ్మ వాళ్ళు తయారు చేస్తున్నప్పుడు చూసావా? బ్రదర్ తయారు చేసేటప్పుడు. ఎవరు? అన్న తయారు చేశారు. ఏమేమి అంటే దేంతో తయారు చేశారు? నువ్వు శాఖగా ఏం సమర్పిస్తున్నావు అమ్మవారికి? లోపల ఏముందో తెలుసా? చూడలేదు తయారు చేసేటప్పుడు. ఓకే, ఎక్కడి నుంచి అమ్మా మీరు? మేము ఇక్కడ చెట్టినాక నుంచి. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి సింహవాహిని అమ్మవారిని దర్శించుకుంటున్నారు? ఎట్లా అనిపిస్తా ఉంటారు? మేము 30 సంవత్సరాల నుండి దర్శనం చేసుకుంటున్నాం. 30 ఏళ్ల నుంచి. ఎట్లా అమ్మా అంటే మనం మామూలు రోజులలో వస్తూ ఉంటాము కానీ చాలా పవర్ఫుల్ అంటే కోరిన కోరికలు తీర్చేటువంటి అమ్మవారిని కూడా చెప్తూ ఉంటారు కదా, మీరు కోరుకున్న కోరికలు ఏమైనా నెరవేరాయా? ప్రతి సంవత్సరం ఒకటి కాదు, రెండు కాదు. మా పాప పుట్టింది కూడా మేము మొక్కినాకనే. మాకు ఆడపిల్లలు లేరు కదా, ఇక ఆడపిల్లలు కావాలని మొక్కినాం. పాప పుట్టింది ఇక్కడ సికింద్రాబాద్, అక్కడ బోనాలు చేసినాం. ఉజ్జయిని అమ్మవారికి తర్వాత సింహవాహిని అమ్మవారికి
ప్రతి సంవత్సరం బోనం సమర్పిస్తూ ఉంటారా? బోనం ఏం సమర్పించము, నైవేద్యము తొట్టెల కొబ్బరికాయలు తీసుకొని ఇచ్చుకుంటూ పోతాం. ఎట్లా అనిపిస్తుంటది అంటే మీరు ఈ పరిసర ప్రాంతాలలోనే ఉంటారు కదా, మొత్తం ఈ క్రౌడ్ అంతా కానీ పోతురాజుల విన్యాసాలు, ఈ శివసత్తులు వీళ్ళందరూ మొత్తం ఈ వాతావరణం అసలు మాకు బోనాలు అంటే ఇక నెల రోజుల నుండే మాకు ఎప్పుడు బోనాలు వస్తాయి, ఎప్పుడు మేము తయారై ఎప్పుడు పోవాలన్నట్టు ఉంటుంది మాకు. ఎప్పుడు వచ్చి పొద్దుగాలనే వచ్చిన ఇక్కడికి దర్శనం అయిందా? మేము తొందరగా ఇప్పుడే వచ్చినాం కానీ తొందరగానే అయింది, మంచిగా అయింది దర్శనం. చాలా బాగా అయింది. ఎట్లనే అమ్మ ఏర్పాట్లు ఎట్లున్నాయి మరి ఇక్కడ? ఏర్పాట్లు ఎట్లున్నాయి? చాలా బాగుంది. అక్క మీరు చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంటది? ఆషాఢ మాసం వచ్చింది, బోనాల జాతర హైదరాబాద్ లో ధూమ్ గా చేసుకుంటుంటారు కదా. మేము హైదరాబాద్ కాబట్టి ధూమ్ధామ్గానే చేసుకుంటాం కదా. అంటే నేను డిపార్ట్మెంట్ అనమాట, ఇక్కడ నైట్ డ్యూటీ చేసుకున్నాను. మొత్తం డెకరేషన్ మొత్తం చూసుకొని దగ్గర నుంచి మేము వెళ్ళిపోయినాం అనమాట. మా నైట్ షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు మార్నింగ్ ఇంటికి వెళ్ళేసి రెడీ అయ్యి పాపని రెడీ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. ఎట్లా అనిపిస్తుంది అక్క? ఒకవైపు ప్రొఫెషన్, ఇంకోవైపు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి మళ్ళీ ఈ రోజు వచ్చేసారు. సో ఎట్లా అనిపిస్తుంది? మేము చాలా లక్కీ, ఎందుకంటే హైదరాబాద్ కదా మేము, సో మేము చాలా లక్కీ. ఇంకా లాల్ దర్వాజా, దట్టు లాల్ దర్వాజా కాబట్టి ఇంకా ఫుల్ హ్యాపీ. మేము ఇక్కడే డ్యూటీ ఉంటుంది, ఇక్కడే దర్శనం అంతా ఇక్కడే ఇంకా మాకు ఈ 2-3 days. సో మనం చూడొచ్చు చాలా మంది కూడా అంటే ఎంతో సంతోషంగా, ఎంతో అంగరంగ వైభవంగా కూడా బోనాల పండుగనైతే జరుపుకుంటున్నారు. ఇక అనేక మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తున్నారు అమ్మవారికి బోనం సమర్పించేందుకు, అదేవిధంగా దర్శనం చేసుకోవడానికి కూడా వస్తున్నారు. సో మనకి కొద్దిగా కూడా ఈ క్రౌడ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో ఇంకొంతమంది భక్తులతో ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అక్క ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఉంటారు. సో మామూలుగా మనకు మామూలు రోజులలో ఎట్లున్నా సరే ఆషాఢం వచ్చింది, బోనాల జాతర వచ్చిందంటే లాల్ దర్వాజా ఎట్లుంటది, మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగుంటుంది. వారం 10 రోజులు అయితే మొత్తం ఇక్కడ సంబరాలే, చాలా బాగా చేస్తారు. రోజు నవరాత్రులు అయితే అమ్మవారు ప్రతిరోజు ఎట్లా అమ్మవారిని దర్శనం చేసుకున్నారా? ఈసారి చాలా ఏర్పాట్లు చాలా మంచిగా జరిగినాయి. దర్శనం కూడా తొందరగా జరుగుతుంది. మంచిగా అన్ని ప్రభుత్వం తరపు నుంచి కూడా మంచిగా సహకరిస్తుంది. ప్రభుత్వం కూడా చాలా బాగా జరిగినాయి బోనాలు, ఏం ప్రాబ్లం ఏం లేదు. అమ్మవారి దయతో వర్షాలు కూడా బాగున్నాయి ఈసారి. సో మనం చూడొచ్చు అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఎక్కడెక్కడి నుంచో కూడా అమ్మవారిని దర్శించుకుంటే, అమ్మవారికి మొక్కుకుంటే తమ కోరికలు తీరుతాయని కూడా ఇక్కడ భక్తులు ఎంతో బాగా నమ్ముతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకునేందుకు, అదేవిధంగా తమ కోరికలు నెరవేరినటువంటి నేపథ్యంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని కూడా వస్తున్నారు. అక్క ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది బోనాలు, ఈ హడావిడి జాతర ఇదంతా? ఓకే, అలవాటేగా చిన్నప్పటి నుంచి మొత్తం ఓల్డ్ సిటీ ఏమన్నది. ఎన్నేళ్ల నుంచి అమ్మవారిని దర్శించడం? పుట్టినప్పటి నుంచా? అంతే. ఎట్లా అంటే బోనం సమర్పించడానికి వచ్చారా లేకపోతే నైవేద్యమా? నైవేద్యం తీసుకొని వచ్చింది. సో మామూలుగా అంటే ఈ క్రౌడ్ ఇదంతా చూస్తుంటే ఆ పోతురాజులు ఇదంతా ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? సో చూడొచ్చు అంటే ఎప్పటికప్పుడు కూడా మనకు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా కూడా లోపలికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే క్యూ లైన్లలో కూడా ఎక్కువసేపు అయితే భక్తులని ఆపట్లేదు. ఇక గత ఏడాదితోటి పోలిస్తే కూడా ఈసారి ఏర్పాట్లు ఇంకా బాగా ఉన్నాయని, అదేవిధంగా చాలా త్వరగా కూడా దర్శనం జరుగుతోంది అని కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అయితే చెప్తున్నారు. ఇక బోనం ఎత్తుకొని ఎంతో అందంగా బోనాన్ని అయితే అలంకరించడం జరిగింది. పసుపు కుంకుమలతోటి కుదించి, అదేవిధంగా యాప కొమ్మలు చుట్టి కూడా ఇటు అమ్మవారికి ప్రధాన నైవేద్యం కలిగినటువంటి కుండ, అదేవిధంగా శాఖలను కూడా ప్రత్యేకంగా సమర్పిస్తూ ఉంటారు. ఇక వీటితో పాటు కూడా ఇటు బోనంతో పాటు కూడా అమ్మవారికి తొట్టెలను కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇక మనకు మధ్యాహ్నం సమయంలో మనం చూసినట్లయితే కూడా మధ్యాహ్నం మనకు ఈ పోతురాజుల విన్యాసాలు ఇవన్నీ కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? లాల్ దర్వాజా. ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి అక్క బోనం? చిన్నగా ఉన్నప్పటి నుంచి. మీ పాపకి? మా పాపకి ఏజ్ 10 ఉంది ఇప్పుడు. సో ఈసారి తనతోటి సమర్పిస్తున్నారు అమ్మవారికి? అవును మేడం. సో ఎట్లా అనిపిస్తుంది అక్క? అంటే ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి. హాయ్, మీరెక్కడి నుంచి? ఇక్కడ నుంచి వచ్చారు. ఎట్లా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? చిన్నగా ఉన్నప్పుడు. మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచా? మమ్మీ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు. మామూలుగా అమ్మ వాళ్ళు బోనం చేస్తున్నప్పుడు చూడడం వేరు, మీరు తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించడం వేరు కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఇక్కడనే పెరిగింది. బాగుంది. సో
సో ఒక్కసారి మనం గమనించినట్లయితే కూడా అనేక మంది భక్తులు అయితే అంటే వాళ్ళు చాలా మంది చిన్న చిన్న పిల్లలు కూడా బోనాలను తీసుకొని అమ్మవారికి సమర్పించేందుకు కూడా వస్తున్నారు. ఎంతో అందంగా పట్టు పరికిణీలలో కూడా రెడీ అయిపోయి అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా సాంప్రదాయబద్ధంగా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఒకసారి మనం గమనించవచ్చు, మొత్తం చూస్తే కూడా మనకి ఇప్పుడిప్పుడు మనకి క్రౌడ్ కూడా చాలా పెరుగుతోంది, రద్దీ వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఇక మనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఏవైతే బోనాలకు సంబంధించినటువంటి క్యూ లైన్లు ఉన్నాయో అవన్నీ కూడా కదులుతూనే ఉన్నాయి. మొత్తంగా మనకు అంటే ప్రధాన పూజారులు తెలిపిన దాని ప్రకారం కూడా ఇక్కడ ఈ రోజు మనకి దాదాపు 500 వరకు కూడా బోనాలు అమ్మవారికి సమర్పణ జరుగుతాయి. అదేవిధంగా దాదాపు 2 లక్షల మందికి పైగా కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అనేది కూడా అంచనా వేస్తున్నారు. ఇక ప్రధానంగా అమ్మవారికి ఈ రోజు అంటే ఇక్కడ మత సామరస్యం కోసం కూడా అమ్మవారికి ఈ రోజు శాంతి నేపథ్యంలో కూడా వివాహం అనేది జరుగుతుంది. ఆ తర్వాత కూడా మనకు ఊరేగింపు అనేది కూడా ఉంటుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఇటు మనకు లాల్ దర్వాజా ఈ ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాలలో కూడా కులమతాలకు అతీతంగా కూడా అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు, అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎటువంటివి ఇక్కడ ఏది కూడా జరగకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడికి చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అధిక సంఖ్యలో పోలీసులు కూడా బందోబస్తు అనేది నిర్వహిస్తున్నారు. ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా వర్షాకాలంలో వచ్చేటువంటి అనారోగ్యాల నుంచి కానీ లేదంటే గతంలో అంటే మనకి దాదాపు 100 ఏళ్ల క్రితం కూడా ఇక్కడ అమ్మవారికి ఆలయం అనేది ఏర్పాటు చేయడం జరిగింది, ఆలయం నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి ఉండాలని కూడా అమ్మవారికి ప్రతి ఏడు కూడా ఈ రకమైనటువంటి బ్రహ్మోత్సవాలు అదేవిధంగా బోనాల జాతర కూడా జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మనం చూసినట్లయితే కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనాల సమర్పణ అనేది ప్రారంభమైపోయింది. ప్రత్యేకంగా పూజలు అభిషేకాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇక ఈరోజు సాయంత్రం వరకు కూడా మనకు బోనాల సమర్పణ అనేది ఇదే విధంగా కొనసాగుతూ ఉంటుంది. ఇక రాత్రి వరకు కూడా మనకు ఆలయం తెరిచే ఉంటుంది అని కూడా ప్రధాన పూజారులు అయితే తెలపడం జరిగింది. ఇక రేపు మనం చూసినట్లయితే కూడా భవిష్యవాణి అదేవిధంగా రంగం కార్యక్రమం కూడా మనకు ఉంటుంది. ఈ రంగం కార్యక్రమాన్ని చూసేందుకు కూడా అనేక మంది భక్తులు అయితే ఇక్కడికి తరలి వస్తుంటారు. ఇక దీంతో పాటుగా కూడా మనకు పోతురాజుల విన్యాసాలు అనేవి కూడా ప్రధాన ఆకర్షణగా మనకు నిలుస్తూ ఉంటాయి. ఎందుకంటే 7 అక్కా చెల్లెలకు పోతురాజుని తమ్ముడుగా భావిస్తూ ఉంటారు. ఇక బోనం వెళ్ళేటప్పుడు కూడా పోతురాజుల ఆట పాటలు వారి విన్యాసాల నడుమ కూడా అమ్మవారికి బోనం సమర్పించేందుకు వెళ్తూ ఉంటారు. అమ్మవారికి రక్షగా కూడా పోతురాజులు ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇటు పోతురాజుల హంగామా వాళ్ళ విన్యాసాలను చూసేందుకు కూడా అనేక మంది అయితే ఇక్కడికి తరలి వస్తుంటారు. ఒక్కసారి మనం చూడొచ్చు, డప్పు చప్పులతోటి ఆ కోలాటాల నడుమ కూడా అనేక మంది బోనాలను అమ్మవారికి సమర్పించేందుకు కూడా తీసుకొని వస్తున్నారు. మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయ పరిసర ప్రాంగణాలన్నీ కూడా భక్తులతోటి డప్పు చప్పులతోటి మొత్తంగా ఈ కోలాహలంతో కూడా మనకు సందడిగా కిటకిటలాడుతూ అయితే కనిపిస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా అనేక మంది చూసినట్లయితే కూడా అనేక మంది అమ్మవారికి తమ భక్తిని చాటుకునేందుకు కూడా ఎంతో అంగరంగ వైభవంగా కూడా ఇటు మనకి బోనాలను అందంగా అలంకరించడమే కాకుండా దాంతో పాటుగా కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో కూడా సమర్పించేందుకు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక మొత్తంగా మనం చూసుకోవచ్చు, ఈ రోజు సాయంత్రం వరకు కూడా మనకు క్రౌడ్ అనేది ఇంతకింతకు పెరుగుతూనే ఉంటుంది. సో రేపు మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే కూడా రేపు మనకు ఉదయం సమయంలో కూడా భవిష్యవాణి రంగం కార్యక్రమం ఉంటుంది. ఇక దీంతో పాటుగా కూడా ప్రధాన ఆకర్షణగా మనకు పలారం బండ్లు కూడా ఉంటాయి. దీంతో పాటుగా కూడా ఇటు పోతురాజులు అదేవిధంగా శివసత్తులకు సంబంధించినటువంటి ఆ ఊరేగింపు అదంతా విన్యాసాలు అదంతా కూడా మనకు ఉంటుంది. సో మొత్తంగా మనం చూసినట్లయితే కూడా ఆషాఢ మాసంలో మనకు గోల్కొండలో ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించడంతో ఆషాఢ మాసానికి సంబంధించినటువంటి బోనాల సమర్పణ అనేది ప్రారంభమవుతుంది. ఇక తర్వాత మనం చూసినట్లయితే కూడా బల్కంపేటలో ఉన్నటువంటి అమ్మవారికి వివాహ మహోత్సవము, ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు, తర్వాత మనకి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు, ఇక్కడ మనకి అంగరంగ వైభవంగా కూడా మనకి బోనాలు అనేవి జరుగుతుంటాయి. ఇక తర్వాత గోల్కొండలో ఉన్నటువంటి అమ్మవారికి చివరి బోనం సమర్పించడంతో కూడా మనకు ఆషాఢ మాసానికి సంబంధించినటువంటి బోనాల జాతర ప్రక్రియ కూడా మనకి పూర్తవుతుంది అని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూసినట్లయితే కూడా హైదరాబాద్ లో మనకు బోనాల పండుగ వచ్చింది అంటే కూడా అనేక మంది ఎంతో ధూమ్ధామ్గా కూడా పండుగని జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఎప్పుడెప్పుడు ఆషాఢ మాసం వస్తుందా, ఎప్పుడెప్పుడు బోనాల పండుగ వస్తుందా అని కూడా
ఎప్పుడెప్పుడు అమ్మవారిని దర్శించుకుంటామని కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక బోనం ఎత్తుకుని వచ్చేటువంటి మరొక మహిళ ఉన్నారు. ఎంతో అందంగా బోనాన్ని అలంకరించారు. అక్క ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే మాది ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీ. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? మంచిగా పసుపు కుంకుమలతోటి కుదించి అమ్మవారి కళ్ళు కూడా మంచిగా పెట్టారు ఆకారం తెలిసేలాగా. ఎన్నేళ్ల నుంచి? 35 years. 35 years నుంచి. ఎట్లా అంటే మామూలుగా కోరిన కోరికలన్నీ అమ్మవారు నెరవేరుస్తుంటారా లేదంటే ఏం నమ్మకం? అవునండి, ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది ఇక్కడ అమ్మవారి దగ్గర. ఎలాంటి కోరికలైనా నెరవేరుతుంది అమ్మవారి దగ్గర. మీకు ఆషాఢ మాసం వస్తే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంటుందండి. అంటే నేను ఇప్పుడు ఆడబిడ్డను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన, అంటే ఆషాఢ మాసంలో బోనం ఎత్తుకోవడం, అట్లా ఆడపిల్లలందరూ ఇంటికి రావడం హ్యాపీగా ఉంటుంది. మీ పిల్లలు? అవునండి, ఎంతో ముద్దుగా మంచిగా తయారు చేసుకొని వచ్చిళ్ళు. మీ లెక్కనే వాళ్ళు కూడా ఉన్నారు ముద్దుగా. రే ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఆషాఢ మాసం ఈ బోనాల పండుగ ఇదంతా ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, నువ్వు బోనం తయారు చేసేటప్పుడు చూసావా? నీకు తెలుసా మన కల్చర్ గురించి, ఈ బోనాల పండుగ గురించి? ఇప్పుడు నెక్స్ట్ బోనం మళ్ళీ ఎత్తుకుంటాను నేను. వచ్చే సంవత్సరం? లేదు, ఇప్పుడు టెంపుల్ వేరే టెంపుల్కి ఎత్తుకుంటా. ఓకే, సో ఈసారి నువ్వు కూడా బోనం ఎత్తుకోబోతున్నావు? ఎవ్రీ ఇయర్. ఓకే, సో మామూలు రోజులలో మన అవుట్ఫిట్లు ఎట్లా ఉన్నా సరే మనం పండుగలు వచ్చినాయి అంటే ట్రెడిషనల్ అవుట్ఫిట్లోకి మారిపోతాం కదా. సో ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది క్రౌడ్ని ఇక్కడ చూడడం, ఇంత మంచిగా రెడీ అయ్యి అమ్మతో పాటు బోనం సమర్పించడానికి రావడం? చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ అట్లనే మంచిగా. సో మనం చూడొచ్చు చాలా మంది అంటే ఇటు యంగ్స్టర్స్తో పాటుగా కూడా అంటే అమ్మ వాళ్ళతో వస్తున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా తొలి బోనం అంటే వాళ్ళు సమర్పిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మొదటిసారిగా బోనం సమర్పిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రత్యేకంగా మనం చూడొచ్చు ఆడపడుచులు అందరూ కూడా మనకి ఆషాఢ మాసంలో అమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. ఎంతో ఆనందంగా పండుగను కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు ఇళ్లలో ఆడపిల్లలు ఉంటే కలకలలాడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇటు అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా అనేక మంది అయితే వస్తున్నారు. సో ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొత్తం మనకి బోనంకి సంబంధించినటువంటి క్యూ లైన్లు అన్నీ కూడా బోనాలతోటి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. ఇక ఆడపడుచులు అందరూ కూడా ఎంతో అందంగా తయారై అంతే అందంగా మనకి బోనాలను కూడా తయారు చేసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించుతున్నారు.